గుడిలో సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఇంకో పక్క నాగవల్లి పెట్టిన మనుషులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. చెప్పింది గుర్తుంది కదా, మేడం చెప్పినట్లుగానే చెయ్యాలి, నువ్వు మాత్రం చెప్పింది ఏమాత్రం మర్చిపోకు, సరే గుర్తుంది కదా, నాగవల్లి మేడం అక్కడ, నువ్వేమాత్రం తప్పు చేసినా చంపేస్తుంది అని చెప్పి అంటుంది. దాంతో ముసలావిడ అయితే సరే అని చెప్పి అంటుంది. ఇంతలో అటువైపుగా కావేరి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. వస్తూ ఉండగా ఆ కావేరిని చూసి ఆ ముసలావిడ కావేరి దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. అమ్మ, కొంచెం ముసలిదాన్నమ్మా, నేను కిందకి మెట్లు దిగి ఆ నీళ్లు తేలేకపోతున్నాను, కొంచెం నువ్వు తీసుకువస్తావా అని చెప్పి ఆ బామ్మ కావేరికి అడుగుతుంది. దాంతో కావేరి అయితే సరే బామ్మగారు, నేను తీసుకువస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి కావేరి అయితే ఆ బామ్మ చేతిలో ఉన్న బిందెని తీసుకొని కోనేరు దగ్గరకు వెళ్తుంది. అలా కావేరి అయితే ఆ బిందెతో నీళ్లు తీసుకువద్దామని చెప్పి దగ్గరకు వెళ్ళి ఒంగొని బిందెతో ఇలా నీళ్లు తీసుకుంటుంది. ఇంతలో అక్కడికి నాగవల్లి పెట్టిన ఆవిడ మనిషి అయితే అక్కడికి వచ్చి కావేరిని పక్కకు వెళ్ళి కావేరిని ఇలా నెట్టేస్తుంది. అది చూసి నాగవల్లి చాలా సంతోషిస్తుంది. ఇక కావేరి ఇలా బిందె తీసుకునే లోపే ఆవిడ తోసేసరికి కావేరి అయితే ఆ కోనేటిలో మునిగిపోతుంది. దాంతో కావేరి అయితే ఒక్కసారిగా తనైతే కాపాడండి కాపాడండి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యో అంటూ పరిగెత్తుకుంటూ వస్తారు. ఇక ఆవిడ బాలరాజు దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. మీతో పాటు కూర్చొని కళ్యాణం చేసిన ఆవిడ అక్కడ కోనేటిలో పడిపోయింది అని చెప్పి అంటుంది. అది వినగానే బాలరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక హాఫ్ టికెట్ అలాగే బాలరాజు వాళ్ళిద్దరూ కూడా పరిగెత్తుకుంటూ ఆ కోనేరు దగ్గరకు వస్తారు. ఇక కావేరి అక్కడ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే అది చూసి బాలరాజు కూడా ఆ కోనేటిలో దూకేసి కావేరి కావేరి అంటూ తను కూడా దూకే కావేరిని కాపాడుతాడు. ఇక కావేరి నీటిలో కొట్టుమిట్టాడుతూ ఉంటే కావేరిని తీసుకొని బయటకు వస్తాడు. ఇక కావేరి అయితే స్పృహ కోల్పోయి అక్కడే అలా పడిపోయి ఉంటుంది. ఇక కావేరిని బాలరాజు అయితే ఎత్తుకొని బయటికి తీసుకొని వస్తాడు. అలా బయటకు తీసుకొని వచ్చి గట్టు మీద అయితే వేస్తాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉంటారు. ఏమైందో ఏమైందో అంటూ అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. ఇక బాలరాజు అయితే కావేరిని కాపాడుతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.